దేశ భద్రత పేరుతో పర్యావరణాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారా? అభివృద్ధి పేరిట ఆదివాసీల జీవన హక్కులను కాలరాస్తున్నారా? లేక దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అవసరమా? ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చ ఒకటి మొదలైంది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని సందర్శించి అక్కడి ఆదివాసీలు, స్థానిక నివాసితులతో మాట్లాడారు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్ర జీవ వైవిధ్యాన్ని పరిశీలించిన రాహుల్ అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 1.5 కోట్ల చెట్లు నరుకుతారని, పగడపు దిబ్బలు నాశనం అవుతాయని, ఆదివాసీలు, మాజీ సైనిక కుటుంబాలు నిర్వాసితులవుతారని ఆరోపించారు. మరోవైపు ఈ ప్రాజెక్టు దేశ భద్రత, ఆర్థికాభివృద్ధికి కీలకమైన కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అసలు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ఏమిటి? రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. భారతదేశ దక్షిణ అంచుగా గుర్తింపు పొందిన ఇందిరా పాయింట్ అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ఆదివాసీ సముదాయాలు, పునరావాస కాలనీల్లో నివసిస్తున్న కుటుంబాలతో ఆయన సమావేశమయ్యారు. అక్కడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రేట్ నికోబార్ అభివృద్ధి ప్రాజెక్టు ప్రభావంపై స్థానికుల అభిప్రాయాలను సేకరించారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ సముద్రంలో స్కూబా డ్రైవింగ్ చేశారు. గ్రేట్ నికోబార్ చుట్టూ ఉన్న పగడపు దిబ్బలను పరిశీలించారు. సముద్ర జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ద్వీపం పర్యావరణ ప్రాధాన్యతను ప్రస్తావించారు రాహుల్. ఈ ప్రాంతం ప్రపంచంలో అత్యంత సున్నితమైన జీవ వైవిధ్య మండలాల్లో ఒకటని తెలిపారు. I really enjoyed diving for 2-3 reasons. One is it's technical. If you are an experienced diver, you're generally diving on the edge. You're diving close to where risk is. So I like that aspect of it. It's like another planet. The fish are doing their own thing. Each one has its own little sphere. They're fighting with each other. They're running from each other. They're friendly. So it's a completely different universe. It's a beautiful universe. In fact, pretty much anybody who's seen it with his own eyes is hooked. So for me, swimming or diving or free diving are going back to your origins and being comfortable in your roots. And that's how I think about forests or animals or jungles. This is not... సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టును వ్యూహాత్మక రక్షణ అవసరాల పేరుతో సమర్థిస్తున్నారు. కానీ వాస్తవానికి వాణిజ్య ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. దేశ భద్రతే ప్రధాన లక్ష్యమైతే అండమాన్ నికోబార్లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయినటువంటి ఐఎన్ఎస్ బాజ్ విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నౌకాదళం గత 5 ఏళ్లుగా విస్తరణ కోరుతున్నప్పటికీ పట్టించుకోలేదని విమర్శించారు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టులో భాగంగా భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, పట్టణాభివృద్ధి ప్రణాళికలు ప్రతిపాదించబడ్డాయి. ఈ ప్రాజెక్టు వల్ల భారతదేశానికి హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో వ్యూహాత్మక ఆధిక్యం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో కీలక కేంద్రంగా గ్రేట్ నికోబార్ మారుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాహుల్ గాంధీ ఈ వాదనలను ప్రశ్నించారు. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అవసరమైతే ఇప్పటికే కేరళలో అభివృద్ధి చెందుతున్న భారీ పోర్టు ప్రాజెక్టును ఎందుకు వినియోగించకూడదని ప్రశ్నించారు. రక్షణ అవసరాలు, వాణిజ్య అవసరాలను కలిపి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. అత్యంత వివాదాస్పద అంశంగా పర్యావరణ ప్రభావాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1.5 కోట్ల చెట్లు నరికివేసే ప్రమాదం ఉందని ఆరోపించారు. ద్వీపంలోని అటవీ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటాయని, వందలాది జాతుల జీవావరణం ప్రమాదంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కేంద్రం మాత్రం అన్ని పర్యావరణ అనుమతులు చట్టబద్ధంగానే పొందామని చెబుతోంది. స్థానిక ఆదివాసీ సముదాయాల అంశాన్ని కూడా రాహుల్ ఈ సందర్భంగా ప్రధానంగా లేవనెత్తారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆదివాసీల భూములను తీసుకుంటున్నారని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ పునరావాస పథకాల కింద అక్కడికి వెళ్లిన మాజీ సైనిక కుటుంబాలకు సరైన పరిహారం అందడం లేదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
The other lie that they're telling is that this forest has 145 trees a hectare, which is basically a lie. This forest has 145 trees in a few meters, not a few hectares. The problem is you want to steal 1.5 crore trees, each of which cost 3 lakh rupees, and fund your own little real estate play. That's the problem. So don't give me this nonsense about defense of India. Every single BJP person who's spreading this is trying to protect Mr. Adani and his interests and his link with the Prime Minister of India. Let me repeat it. You want to build the best defense facility. INS Baz has been asking for the last 5 years for expansion. Give them full right of expansion. Allow them to expand as much as they want. There's no need to destroy any rainforest over there. You can give them the best equipment. You can scale their base up as much as we want. We will support you. మరో కీలకంశంగా పగడపు దిబ్బల రక్షణను రాహుల్ ప్రస్తావించారు. ప్రాజెక్టు కారణంగా సముద్ర జీవ వ్యవస్థ దెబ్బతింటుందని కొన్ని పగడపు దిబ్బల అధికారిక మ్యాప్ల నుంచి తొలగించబడ్డాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఖండించలేదు కానీ ధృవీకరించలేదు. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు చుట్టూ ఇప్పటికే పర్యావరణవేత్తలు, వ్యూహాత్మక నిపుణులు, ప్రభుత్వ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ఇది భారత భద్రత, సముద్ర వాణిజ్య భవిష్యత్తుకు కీలకమని వాదిస్తుంటే మరోవైపు పర్యావరణ విధ్వంసం, స్థానిక సముదాయాల నిర్వాసితత్వం ఇలాంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటనతో గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ మరోసారి జాతీయ చర్చ కేంద్రంగా మారింది. అభివృద్ధి, జాతీయ భద్రత, పర్యావరణ పరిరక్షణ ఈ 3 అంశాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. రాహుల్ గాంధీ లేవనెత్తిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. So there are 2 communities that stay there. Number one, the tribals, who are the original owners of this land and who lived on this land. And second, the settlers. These are ex-military people from the Indian Defence Forces who were sent there by the Indian government to make an Indian presence, to make a presence of our own people on the islands. Now, their land is just being taken away without any fair compensation. फादर क्या करते थे? फादर आर्मी में था, अच्छा। फौज में। तो वहाँ से हम सेटलमेंट होके यहाँ हमको लाया गया। आज यहाँ पर इस तरह हाल में है, क्या कर सकता है? तो Okay. बताइए क्या करना है, यहाँ कैसे जिए? हम कोई मदद करते, ठीक है? जी। आप घबराइए नहीं। A trick was played on the tribals. They went and made them sign NOCs. These people didn't know what they were signing, and they have forcibly made them give away their own land without asking them, without going into the procedures of the forest rights. So there are 2 communities that